నాగార్జున గారు మాట్లాడతారు బీజేపీ నాయకులు. ఏమంటే ఈ పరస్పర దాడుల ఏకపక్ష దాడి ఇది? సార్ మొదటగా అందరికీ నమస్కారం. మనం ఎర్లీ మార్నింగ్ టీవీలో మాట్లాడుతున్నప్పుడు జనాలు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్ రావాలి. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇద్దరు తిట్టుకుంటా ఉంటే ఆ టీవీ ముందు కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు, మాకు పొద్దున ఈ దరిద్రం ఎందుకురా బాబు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. సో తిట్టుకోవద్దు, జరిగిన వాస్తవాలు మీ సమయం ఇచ్చామని మీరు చెప్పండి మొదటిది. రెండోది, అసలు ఏం జరిగింది, ఎమ్మెల్యే ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ గ్రామంలో ఉన్న టీడీపీ వర్సెస్ వైసీపీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళిద్దరూ ఏదో మాట పెరిగి కొంచెం గొడవ పడ్డారు. గొడవ పడ్డప్పుడు గ్రామస్తులు వెళ్ళి వాళ్ళకి సర్ది తెప్పి ఇది కరెక్ట్ కాదురా బాబు ఎలాంటి రా అని ఇంటికి పంపించినప్పుడు వైసీపీ కార్యకర్త వాళ్ళ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్ష గారికి కాల్ చేశారు. ఇలా జరిగింది అని చెప్పాడు. మరి జరిగింది నిజంగా కొట్టారా కొట్టలేదా, మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యే పిలిపించడానికి మనోడు చెప్పాడా, ఏం చెప్పాడు అనేది వాస్తవాలకు ఆ కార్యకర్తకి తెలియాలి, ఆ ఎమ్మెల్యే తెలియాలి. మరి అలా జరిగింది చెప్పినప్పుడు విరూపాక్ష గారు ఫస్ట్ ఏం చేయాలి, పలాని మండలంలో పలాని గ్రామంలో మా కార్యకర్త నాకు ఫోన్ చేశాడయ్యా అని చెప్పి అతన్ని కొడుతున్నారంట అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలి ఫస్ట్. మరి విరూపాక్ష గారు పోలీస్ డిపార్ట్మెంట్ పెడితే మరి మా వెంకటరెడ్డి గారు ఆ కాల్ హిస్టరీ మీ దగ్గర సాక్షిలో ప్లే చేస్తారు కదా, మరి ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పి ఆ కాల్ హిస్టరీ ఏ టైంకి ఏం చేశారని చెప్పి ఒకసారి చూపించండి. సెకండ్ వన్, విరూపాక్ష గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, వెళ్తే ఒకడే వెళ్ళాడా కాదు, చాలా వెహికల్స్ పెట్టుకొని మంది మార్బల అంతా తీసుకొని మీరు ఆ గ్రామానికి ఒక దళిత ఇంటి మీదకి ఆ టైంలో వెళ్ళి గొడవలు చేయాల్సిన అవసరం ఏంది? మీరేమంటారు, వీడియో ఫుటేజ్ ఏది, వీడియో ఫుటేజ్ మీరు ఇందాక అడుగుతున్నారు కదన్నా, వెహికల్ ధ్వంసం చేశారంటే ఎవరు ధ్వంసం చేశారు, వైసీపీ వాళ్ళు ధ్వంసం చేశారని చెప్పి మా కూటమి నేతలు అన్నారు అనుకో, మా సోదరులు ఏమన్నారు, మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటే చూపి అన్నారు. సరే మేము అడుగుతున్నాం, ఎమ్మెల్యే బ్రదర్ యొక్క చెయ్యి విరగ్గొట్టింది కూటమిలో ఉన్న కార్యకర్తలైతే మరి ఆ వీడియో ఫుటేజ్ ఏది, ఏ కార్యకర్త ఎరగొట్టాడు, సాక్షులు ఎక్కడ ప్లే చేస్తున్నారు? సరే మీ దగ్గర ఆ విజువల్స్ ఉంటే పలాని ఎల్లయ్యో పుల్లయ్యో మల్లయ్యో జనసేనో లేదంటే టీడీపీయో బీజేపీ కార్యకర్త వచ్చారు, పలాని కాయో రాయో లేదంటే రప్పో లేదంటే ఇంకోటి తీసుకొని మీ ఎమ్మెల్యే బ్రదర్ యొక్క చెయ్యి ఇలా కొట్టితే అలా ఇరిగిందని చెప్పి మీ దగ్గర ఏమైనా విజువల్స్ ఉంటే చూపించండి. ప్రతిదానికి విజువల్స్ ఉండాలి అవసరం లేదు కదా. ఇంకోటి మా అన్న కూడా అడిగారు, ఇంటికి పోలీసులు గుణపాలు తీసుకొని డోర్లు పాల్గొట్టాల్సిన అవసరం తప్పేం లేదండి. అదే డోర్లు తీసుకొని మీరు ఎందుకు పగలు కొట్టారు ఏంటి అన్న? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి డోర్ కొడతా, 2 సార్లు డోర్ కొడతా, 3 సార్లు బాగా నిద్రలో ఉన్న 4వసారి మీరు డోర్ ఓపెన్ చేస్తారు కదా, అవునా కదా? ఓపెన్ చేసి ఏం నాగార్జున గారు ఈ టైంలో ఇంటికి వచ్చారో లేదంటే ఏం జరిగింది దా కూర్చోండి అంతా ఓకే అని చెప్పి మీరు మాట్లాడతారు కదా. అలాగే ఎమ్మెల్యే ఇంటికి అంతమంది పోలీసులు అన్ని వెహికల్స్ వేసుకు వెళ్ళారని మీరే చెప్తున్నారు కదా, వెళ్ళినప్పుడు మరి డోర్ కొట్టినప్పుడు ఎమ్మెల్యే కానీ వాళ్ళ కొడుకు కానీ డోర్ ఎందుకు ఓపెన్ చేయాల, ఎందుకు వెయిట్ చేయించారు, ఎంతసేపు ఎందుకు వెయిట్ చేయించారు? ఎల్లగలో పోలీసు కూడా మానవత్వం ఉంటుంది కదా, పోయి డైరెక్ట్ గా పగలు కొట్టాలి కానీ అక్కడ ఏదైనా చక్క ఏదైనా రాయి కానీ గురి తీసుకొని అయినా పగలు కొట్టరు కదా సార్, ముందు డోర్ కొడతారు కదా, కాలింగ్ బిల్ కొడతారు కదా, పనులు లెగుస్తారు కదా, ఓపెన్ చేయాలి కదా, ఎందుకు ఓపెన్ చేయాలి? లీగల్ నాలెడ్జ్ గుణపాలు ఉపయోగించవచ్చా? ఒక్కదానికి సమాధానం చెప్పండి సార్. పోలీసులు వచ్చి డోర్ కొట్టినప్పుడు మరి ఓపెన్ చేయాలి కదా, ఎందుకు ఓపెన్ చేయాలా? డైరెక్ట్ గా వెళ్ళి గుణపాలు మీరు అక్కడ లేను నేను అక్కడ లేను లేదు సార్ మీరు అక్కడ లేను నేను అక్కడ లేను, మన సోదరులు అక్కడ లేదు, లేదా టీడీపీ సోదరులు అక్కడ లేరు కదా. డైరెక్ట్ గా పోలీసు వెళ్ళి డోర్లు పగలగొట్టరు కదా, ఒకటికి 10 సార్లు 20 సార్లు డోర్లు ఓపెన్ చేయమని అడుగుతూనే ఉంటారు కదా. అక్కడ అందరు లేదు, చుట్టుపక్కల కూడా లేసి వస్తే ఇంట్లో వాళ్ళు నిద్ర లేకపోతే ఇంట్లో డోర్లు ఓపెన్ చేయడానికి ఏమిచ్చింది, ఎందుకు ఓపెన్ చేయలేదు? మరి అంతమంది పోలీసులు వచ్చేప్పుడు అరెస్ట్ చేయకుండా వెళ్తారా సార్? ఎలాగైనా అరెస్ట్ చేయాలి కదా. మరి తగిన ఉంటే పగలగొట్టుంటారు, దాని తప్పే ఉంది. ఇంకోటి అయితే సీసీ కెమెరాలు ఎందుకు తీసుకెళ్లారంటే మీకు గుర్తుండలేదు సార్, తోపుదుత్తి ప్రకాష్ అనే వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి మీద ఒక దళిత ఎమ్మెల్యే మీద మీరు ఎలా వ్యాఖ్యలు చేశారో చూసి దమ్ముడు చూస్తుందని చెప్పిన తర్వాత టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగితే పోలీసులు ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది పోలీసులు ఆ తోపుదుత్తి ప్రకాష్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏం దొరికినాయి, రాళ్ళు దొరికినాయి, బీరు బాటిల్ దొరికినాయి, XYZ దొరికినాయి, ఒక మూల అలా పెట్టుకొని ఉంచుకున్నారు. ఎందుకు ఉంచుకున్నారంటే అది మీరు చెప్పాలి. ఎందుకు ఉంచుకున్నారు? గొడవలకి ముందుగానే ఫిక్స్ అయ్యి గొడవలు చేద్దామని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తెప్పిద్దామని ఒక దళిత ఎమ్మెల్యే కదా వాళ్ళు మనల్ని చేద్దామని చెప్పగా, అంటే ఒక ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే ఏం చేయాలంటే మీరు అంత అహంకారంతో ఉంటే సామాన్య కార్యకర్త ఒక నిరుపేద కార్యకర్త నార్మల్ మనిషి మీద మీ ఎమ్మెల్యే అనుచరులు వెళ్తే అతను తిరగబడ్డారంటే ఎలా నమ్మాలి సార్? ఎలా నమ్మాలి?
అది కదా ఇప్పుడు అడుగుతుంది. ఇంకపోతే బూతులు సార్, ఇంతకు ముందు బోస్టిక్ అని చెప్పి ఒక వ్యక్తి తిట్టాడు, అయినా మేమేం చేయలేదు అంటున్నాం కదా. ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, ఆ ఇంట్లో ఉన్న బిడ్డలు కూడా భయభ్రాంతులు గురి చేయటం, పోలీసు కూడా అక్కడికి అర్ధరాత్రులు కానీ ఇంకో సమయంలో ఇంకోసారి వెళ్ళను మనం అందరం చూసాం సార్. ఇంకపోతే మేము బూతులు తిడతంటే ఇంకోటి మాట్లాడితే మీకు చేత కేసులు పెట్టుకోమని మా వెంకటరెడ్డి గారు సెలవు ఇచ్చారు. మీ ఎంపీ త్రిపురార్ గారు ఆయన ప్రెస్ మీట్లు పెట్టాక మాట్లాడుతుంది, మరీ అంత బహిరంగ బూతులు ఎట్లే కదా. ఒకప్పుడు 2019 నుంచి 2024 మధ్య మీ ఎంపీగా ఉన్న వ్యక్తే కదా ఆయన. మరీ మీలాగా బయటపడే బూతులు ఎట్లుగా కొంచెం మాట్లాడేటప్పుడు లాంగ్వేజ్ చెక్ చేసుకొని మాట్లాడతారు కదా. మరి ఆయన్ని మీరు అరెస్ట్ చేసి దేశద్రోహం కేసు పెట్టి ఎలా కొట్టారు, ఎలా ఇబ్బంది పెట్టారు మేము చూసాం కదా. నిజంగా ఆయన తిట్టింది మీకు ఇబ్బంది వస్తే మీరు ఆ రోజు ఎందుకు కేసు పెట్టలా, ఎందుకు అరెస్ట్ చేశారు? పుట్టినరోజు సందర్భంగా వేరే రాష్ట్రంలో ఉంటే కూడా అప్పటికప్పుడు వచ్చి మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా. మీరు అరెస్టుల గురించి మాట్లాడుతుంటే జనాలు చూస్తున్నారు అనుకున్నారు లేదా ఏమనుకుంటారో అది ఒక్కసారి మీరు గమనించాలి సార్. చెప్పండి సార్. వాసుదేవన్ గారు, ఇప్పుడు ఒకటే అర్థమైందండి, మీరేంటంటే ఆ పక్క ఊరికి వెళ్ళేప్పుడు మీ వెహికల్స్ రాళ్ళు తీసుకెళ్లి మీరే దాడి చేశారు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు అది తోపుదుర్తి గారితో రాళ్ళు బీరు బాటిల్స్ ఉన్నాయి. రేప్ చేశారు, అదే చెప్పండి. మీ కల్చర్ అది. రేప్ చేశారు, జాకెట్ వెహికల్స్ మీరే దాడి చేశారు. అదే చెప్పట్లేదు. మరి రాళ్ళ దాడి, రేపులు చేయటం, లేదంటే హత్యలు చేయటం, ఇక నోరు తెరిస్తే ఏది ఉంటే అది చెప్తాం. ఇంకా పోక్సో కేసులు ఇంకేది ఉంటే అది పెట్టండి. ఇంకెందుకు ఇక అదే కదా వాళ్ళు చెప్పేది. లేదంటే వాళ్ళు వెళ్ళి జాకెట్లు లాగారంట, చీరలు లాగారంట, హత్య చేయబోయారంట మహిళని, అందుకని హత్యాయత్నం కేసు పెట్టారంట. మాకు ఎలా రేపొద్దు మేము ఎలా కేసులు పెట్టాలనేది దానికి మీరే మాకు గైడెన్స్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు అనండి సార్, మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారికి ఇంకొక మంచి అనుమతి ఏమన్నారంటే, రాత్రి కేసు పెడతారు, అప్పటికప్పటికే ఎత్తుకెళ్తారు, లేదా పొద్దున్నే కేసు పెడతారు, రాత్రి ఇంటికి వస్తారు, అప్పటికప్పటికే జైలు కోలు మొదలుగా ఎత్తేస్తున్నారు అన్నారు. సార్, కార్యకర్తలు మేము ఏం చేస్తారు అన్ని పక్కన పెడతాం సార్. 3 సార్లు సీఎం గా ఉన్న వ్యక్తిని మీరు ఏ టయానికి కేసు పెట్టారు, ఏ టయానికి లిఫ్ట్ చేశారు, కనీసం నోటీస్ అని ఇచ్చారా సార్? ఆయన కారులో ప్రజలు మీరు చూడలేదా? మీరు ఎప్పుడు ఏం చేశారు? ఆ రోజు ఏం చేశారు మీరు? కార్యకర్తల గురించి మాట్లాడితే వెంకటరెడ్డి గారు ఎక్కడికి కళ్ళండి కన్నీళ్లు కాల్చుకుంటా లేదా నెత్తులు కాల్చుకుంటే కొంచెం వెళ్ళాల్సి వచ్చింది. ఒక సీనియర్ నాయకుడు డిస్కషన్ చేయట్లేదు, అందుకనే అధికార పార్టీ గురించి కోటంలో